క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు అంటూ ప్రారంభిస్తున్నటువంటి ఈ మాటలు పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, అలాగే ఏడ్చుటకు, నవ్వుటకును, దుఃఖించుటకును, నాట్యమాడుటకు సమయం కలదు అంటున్నాడు. అలాగా రాళ్లను పారవేయుటకు, తిరిగి అదే రాళ్లను కుప్పవేయటానికి, కౌగిలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకున్నటకు, దాచుకున్నటకు, పారవేయుటకు, చింపుటకును, కుట్టుటకును, మౌనముగా ఉన్నటకును, మాట్లాడటకును, ప్రేమించుటకును, ద్వేషించుటకును, యుద్ధము చేయుటకును, సమాధానపడుటకును, ఇలాగ ప్రతి దానికి భూమి మీద ఒక సమయం ఉంది అంటున్నాడు. ఈ అంశాలన్నీ మనం చూస్తున్నప్పుడు ప్రతిదానికి సమయం ఉంది అంటే ఆ సమయం మన చేతిలో ఉందని కాదు అర్థం. ప్రతిదీ దాని సమయంలో అది జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ కాలములు, సమయములన్నీ దేవుని వశంలో ఉన్నాయి. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో చివరి వచనం అంటుంది, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని. ఆయన సమస్తం పైన ఆధిపత్యం గలవాడై తన చిత్తవృత్తి చొప్పున సమస్తాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు, జరిగిస్తున్నాడు. ప్రవక్త అయినటువంటి హబక్కూకు కలిగినటువంటి దర్శనం విషయంలో దేవుడు మాట్లాడుతూ, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకు ఆతరపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును అంటున్నాడు. గతంలో జరిగిన ప్రతి అంశము దేవుని చిత్తానుసారంగా తగిన కాలంలో జరుగుతూ వచ్చింది. ఇంకా అనేక ప్రవచనములు నెరవేర్చబడవలసి ఉంది. భక్తులు కన్నటువంటి దర్శనములను మనం చూడవలసి ఉంది. ఇవన్నీ కూడా దేవుని నిర్ణయ కాలం చొప్పున ఒకదాని వెంట ఒకటి క్రమంగా జరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ సొలొమోను మాట్లాడుతున్నది ఈ ఏడ్చుట, నవ్వుట, లేదా దుఃఖపడుట, నాట్యమాడుట, బ్రతుకుట, చచ్చుట, ఒక వ్యక్తి జీవితంలో ఆ మానంలో జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా వేటిని బలవంతంగా మనం ఆపేదానికి లేదు, లేదా కష్టపడి వేటిని మనం సంపాదించేది లేదు. పైగా పొందింది అలాగా శాశ్వతంగా కొనసాగుతుందా అంటే కుదరదు. మీరు గమనించండి, ఒకడు చక్కగా పగలబడి నవ్వుతూ ఉంటాడు, ఇంతలోనే ఏడుపు వస్తుంది వానికి. మరొకడు నాకే కొదవ లేదు, అన్నిటిలో నేను ఐశ్వర్యం కలిగి ఉన్నాను అనుకుంటాడు, ఇంతలో వాడు దరిద్రుడిగా మార్చబడి మనకు కనబడతాడు. ఇదిగో వీడు అష్టదరిద్రుడు, ఎందులో వీనికి ఆ మేలు లేదా క్షేమం లేదు, వీని బ్రతికింతే అనుకున్నామా, కొంతకాలానికి వాడు అద్భుతకరంగా తయారై ఐశ్వర్యవంతుడై మనకు దర్శనం ఇస్తాడు. ఇక్కడ కనబడుతున్నటువంటి స్థితిగతులు ఏవి శాశ్వతమైనవి కాదు. అసలు జీవితం అనేటువంటి ఈ మజిలీలో సుఖదుఖముల కలయికే కదా జీవితం అంటే. ఈ ప్రసంగి 3వ అధ్యాయంలో 11వ వచనంలో ఇలా రాస్తున్నాడు, దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నర్ల హృదయమందుంచి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. ఆయన మనల్ని, మన నడక పడక, మన ఆలోచన తలంపు సమస్తము పరిశీలించి ఎరిగి ఉన్నాడు, కానీ మనము దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవడానికి చేత అవుతుందా? పేతురు భక్తుడు మాట్లాడుతూ తన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనం ఇలా అంటున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన ఎవరికి ఇవ్వాలనో, ఎవరిని కరుణిస్తాడో, ఎవరిని హెచ్చిస్తాడో, ఎవరిని తగ్గిస్తాడో అది ఆయన ఇష్టం. కేవలం ఆయన కృపకు మనల్ని అప్పగించుకొని ఇలాగా తగ్గింపు కలిగి ఆయన బలిష్టమైన చేతి కింద ఎదురు చూస్తూ ఉండటమే. మనకు బోధపడుతున్నటువంటి అంశం ఏంటంటే, ప్రతిదానికి ఒక సమయం ఉంది అన్న అంశంతో పాటు జరుగుతున్న ఈ అంశాలన్నీ ఏది మన చేతిలో లేదు. అలాగే సుఖదుఖములు ఒకదానితో ఒకటి సమబుద్ధిలుగా కొనసాగడం కూడా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులతో మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయం 11వ వచనంలో, నాకు కొదవగలిగినందున ఇలాగ నేను చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను, దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటను, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేను నేర్చుకొని ఉన్నాను. జీవితంలో ఎదురవుతున్న ప్రసంగి వివరించిన ఈ అంశములన్నిటినీ మనము కేవలం ఆహ్వానించాలి. ఓ రోజున పర్వత శిఖరం పైన ఉన్నట్టుగా జీవితం అనిపించవచ్చు, కానీ అదే శాశ్వతం కాదు.
మరొక రోజున లోయగుండా నడుస్తూ, ఏడుపుల లోయగుండా నడుస్తూ గడాంధకారంలో సంచరించినట్టుగా అనిపించవచ్చు. మరి అది శాశ్వతం కాదు. దేవుని కృపకు మనల్ని మనం అప్పగించుకోవడం తప్ప మనం ఏం చేయగలుగుతాం? అలాగే ఈ అధ్యాయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు మనకు మరొక అంశం బోధపరచబడుతుంది. అది హ్యూమన్ లిమిట్స్, ఒక మనిషి యొక్క పరిమితి. ప్రసంగి వివరిస్తున్నటువంటి ఈ అంశాలని మన జీవితంలో రాకుండా మనం కంట్రోల్ చేయగలుగుతున్నామా? నివారించగలుగుతున్నామా? వచ్చిన వాటిని అలాగే బలవంతంగా ఆపగలుగుతున్నామా? ఎంతమంది వద్దనుకున్నా కాదనుకున్నా పగలు రాత్రి ఎలా మారుతున్నాయో ఈ అంశాలన్నీ అలాగే మార్పు చెందుతుంటాయి. అయితే మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని నిర్ణయ సమయం కోసం ఎదురు చూడాలి. దానియేలు మాటలు వినండి. 2వ అధ్యాయము 21వ వచనంలో, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకును వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 7వ వచనం కూడా అంటుంది కదా, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అంటాడు. దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం గనక, ఆయన తీర్పులు శోధింప ఎంతో అసఖ్యము గనక, ఆయన మార్గములు అగమ్యములు గనక, ప్రభు మనస్సును ఎరగడం ఎవరి చేత కాదు గనక, నువ్వు ఎంత ఎరిగిన వాడు అయినప్పటికీ పౌలు చెప్పినట్టుగా ఇదిగో మనం కొంత మట్టుకు మాత్రమే తెలుసుకొని ఉన్నాం, పరిపూర్ణమైనది రావాల్సి ఉంది అని. అయితే ఈ అధ్యాయం ముగింపులో 2వ అధ్యాయంలో చెప్పిన సంగతుల్లో ఒక మాటని జ్ఞాపకం చేయాలి. అది ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను అంటూ మాట్లాడుతున్నాడు. నిరాశ నిస్పృహల మధ్యలో విశ్వాసము లేని మాటలుగా కనబడుతున్నటువంటి ఈ మాటల్లో పశువుల్లాగా, జంతువుల్లాగా, పక్షుల్లాగా మానవుని మరణం లేదు. భౌతిక శరీరాన్ని విడిచిపెట్టే విషయంలో అది ఓకే. కానీ అదే ప్రసంగి తేరుకొని ఒక మంచి అద్భుతకరమైన మాట చెప్పాడు. చివరి అధ్యాయం 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మరి 2 మాటలు మీరు దేంతో సమ్మతిస్తారు? అందుకే మనం పరిశుద్ధాత్మని కోరుకోవాలి. ఆయనే మనకు బోధ చేయాలి. క్రీస్తు రాకడకు దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని సిద్ధపరచును గాక. కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ.